This video is brought to you by AKSIAS. Hello everyone, welcome to AKSIAS Academy. So 181 క్వశ్చన్ చూడండి. 20 kgల ఒక పెద్ద వాటర్ మిలన్లో 96% నీటి బరువు ఉంది అంట, రైట్? సో పల్పు వాటర్, సో పల్ప్ ఎంత ఉంటుందండి? 4 ఉంటుంది. వాటర్ ఎంత ఉంటుంది? 96 ఉంటుంది. ఎండలో ఉంచడం వల్ల కొన్ని నీళ్ళు ఆవిరి అవ్వడంతో దాని బరువులో 95% బరువు మేరకు మాత్రమే నీరు ఉన్నదట. సో ఏమైందంట, ఎండలో ఉంచడం వల్ల 95% వాటర్ ఉందంట, 5% పల్ప్ ఉంటుంది, రైట్? క్షీణించిన తర్వాతి దాని బరువు ఎంత అన్నాడు, రైట్? క్షీణించిన తర్వాతి దాని బరువు ఎంత అన్నాడు. ఇలాంటి క్వశ్చన్స్లో చూడండి, రైట్? సో ఇలాంటి క్వశ్చన్స్లో మనము ఈ పల్ప్ని ఈక్వల్ చేయాలి. సో పల్ప్ ఈక్వల్ ఉండాలి, రైట్? సో వాటర్ ఎవాపరేట్ అవుతుంది కానీ పల్ప్ సేమ్ ఉంటుంది కదా. సో 4 1s 4 24s 5 1s 5 9 10s. సో రేషియో ఎంత అవుతుంది అండి? సో 1:24, ఇక్కడ 1:19. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే పల్ప్ సేమ్ ఉందండి. సో పల్ప్ సేమ్ ఉంది కాబట్టి సో ఇక్కడ టోటల్ పార్ట్స్ ఎంత ఉన్నాయండి? టోటల్ 25 పార్ట్స్ ఎంత ఇచ్చాడు ఇక్కడ? 25 పార్ట్స్ 50 ఇచ్చాడు. సో సారీ 20 ఇచ్చాడు. అప్పుడు ఇది ఎవాపరేట్ అయిన తర్వాత ఎంత పార్ట్స్ ఉన్నాయి? 20 పార్ట్స్ ఉన్నాయి. అయితే 20 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఎలా చేస్తాం మనము? 25 పార్ట్స్ ఇస్ 20 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో 5 5s 5 4s. సో 5 × 4 4 × 4 ఎంత? 16, రైట్? సో అప్పుడు ఎంత ఉంది ఆన్సర్? 16 kgs. సో అలా కాకుండా దీనికి సెకండ్ మెథడ్ కూడా ఉంటుందండి. సో సెకండ్ మెథడ్ కూడా ఉంటుంది, అది కొంచెం ఈజీ ఉంటుంది దీనికంటే. చూడండి, సో మెథడ్ 2లో, రైట్? సో సేమ్ రాయాలి, పల్ప్ వాటర్. సో పల్ప్ 4, వాటర్ 96, రైట్? సో మళ్ళీ 5:95. సో ఇక్కడ షార్ట్కట్ చూడండి, మనకు ఏది యాడ్ చేసాడో యాడ్ చేయడం, యాడ్ ఆర్ ఎవాపరేట్ కదా. యాడ్ అయినా ఎవాపరేట్ అయినా కూడా దాన్ని మనం బ్రాకెట్లో పెట్టాలి. యాడ్ అయిందని ఎవాపరేట్ అయిందని బ్రాకెట్లో పెట్టాలి. సో ఇక్కడ ఏది ఎవాపరేట్ అయిందండి? వాటర్ ఎవాపరేట్ అయింది కాబట్టి వాటర్ను మనము బ్రాకెట్లో పెట్టాం, రైట్? సో వాటర్ ఎవాపరేట్ అయింది కాబట్టి దాన్ని బ్రాకెట్లో పెట్టాం. సో టోటల్ ఎన్ని కేజెస్ ఉన్నాయి? 20, రైట్? సో టోటల్ ఎన్ని కేజెస్ ఉన్నాయి? 20 ఉన్నాయి, అంతే కదా. సో మనకు ఈ డిఫరెన్స్ ఎంత ఇచ్చాడండి? సో డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు? 1 ఇచ్చాడు, అంతేనా? 1/1 ఎంత అండి? సో ఇక్కడ ఎంత? ఇక్కడ మనకు ఈ బ్రాకెట్లో మిగిలిన తర్వాత ఇక్కడ రేషియోలో బేస్ ఎంత ఉందండి? 5, అంతేనా? సో 5 × 4 ఎంత ఉంది? 4 kgs ఎవాపరేట్ అయ్యాయంట. సో 4 kgs ఎవాపరేట్ అయ్యాయి. సో టోటల్ ఎన్ని కేజెస్ ఉన్నాయి? 20 ఉన్నాయి. ఆ 20లో ఎన్ని కేజెస్ ఎవాపరేట్ అయ్యాయి? 4 kgs ఎవాపరేట్ అయితే రిమైనింగ్ ఎంత ఉంటాయండి? 16 kgs. సో టోటల్ 16 kgs ప్రజెంట్ ఉన్నాయి. సో మీరు ఇందులో ఏదో ఒక మెథడ్ వాడండి. సో ఏ మెథడ్ వాడినా మనకు ఈజీగా వస్తుంది ఆన్సర్, రైట్? నెక్స్ట్ వెళ్ళిపోవాలి. చూడండి, 15% ఆల్కహాల్ ఉన్న 400 ml ద్రావణానికి ఎంత శుద్ధ ఆల్కహాల్ను కలిపితే ఆ మిశ్రమం ద్రావణంలో 32% గాఢత వస్తుంది అన్నాడు, ఓకేనా? సో టోటల్ ఎంత? 400 ml ఉంది. టోటల్ 400 ml ఉందండి. సో ఇందులో మనము ఫస్ట్ మెథడ్ చేద్దాం, సెకండ్ మెథడ్ కూడా చేద్దాం. చూడండి, 400 ml అంట. సో వాటర్ ఈస్ టు ఆల్కహాల్ రేషియో తీసుకోండి. ఆల్కహాల్ ఎంత ఉందంట? 15% ఉందంట. అయితే అప్పుడు వాటర్ ఎంత అవుతుంది? 85% అవుతుంది. ఎంత శుద్ధ ఆల్కహాల్ను కలిపితే ఆ మిశ్రమం ద్రావణంలో 32% గాఢత వస్తుంది? ఆల్కహాల్ ఎంత అవుతుందంట? 32 అవుతుందంట. సో ఇది ఎంత అవుతుంది అప్పుడు? 68 అవుతుంది. ఇక్కడ మనం ఏది యాడ్ చేస్తున్నాము? ఎంత యాడ్ చేస్తున్నాము? ఆల్కహాల్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆల్కహాల్ను బ్రాకెట్లో పెట్టుకోవాలి, ఓకేనా? ఆల్కహాల్ను మనం బ్రాకెట్లో పెట్టుకోవాలి. సో ఆల్కహాల్ను బ్రాకెట్లో పెట్టామండి, రైట్? సో టోటల్ ఎంత మనకి? ఇక్కడ ఎంత? టోటల్
400 ml ఇంటూ, రైట్. సో మనకి ఇక్కడ బేస్ ఎంత ఉంది 68 ఇంటూ ఈ డిఫరెన్స్ ఎంత, బ్రాకెట్లో డిఫరెన్స్ ఎంత 17. సో క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది మనకు 4 అంటే 100. అంటే మనకి ఎంత 100 ml యాడ్ చేసినట్టయితే మనకు ఆ రేషియోస్ చేంజ్ అవుతాయి. 100 ml యాడ్ చేసినట్టయితే మనకు రేషియోస్ చేంజ్ అవుతాయి. సార్ ఇలా కాకుండా వేరే మెథడ్ ఎలా ఉంది సార్ అంటే ఈ మెథడ్ చూడండి. మెథడ్ 2 చూడండి, సేమ్ రేషియోస్ ఉంటాయి మనకు. సో 85, 15, 68, 32. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనము ఆల్కహాల్ చేంజ్ చేస్తున్నాం కదా, ఆల్కహాల్ చేంజ్ చేస్తున్నాం కాబట్టి వాటర్ ఎలా ఉండాలి, వాటర్ కాన్స్టాంట్ ఉండాలి. బట్ ఇక్కడ వాటర్ కాన్స్టాంట్ లేదు చూడండి. సో దీన్ని కాన్స్టాంట్ చేయాలంటే చూడండి 15, సో 3 5 15, 17 5 85 అంతేనా. సో 17 4 68, ఇక్కడ 8 32. సో ఇక్కడ ఏం చేసాం మనము, రేషియోస్ ఈక్వల్ చేసాం కదా. సో ఈక్వల్ చేసి ఎంత వస్తుందండి మనకి ఇక్కడ చూడండి 17:3, 17:8 కదా. సో మనకు స్టార్టింగ్ ఇది ఆల్కహాల్ బిఫోర్ అడిషన్ ఆఫ్ ఆల్కహాల్ అంతే కదా, ఇది ఆఫ్టర్ అడిషన్ ఆఫ్ ఆల్కహాల్. సో బిఫోర్ అడిషన్ ఆఫ్ ఆల్కహాల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి మొత్తము 17 + 3 ఎంత టోటల్ 20 పార్ట్స్. 20 పార్ట్స్ మనకి ఎంత ఇచ్చాడండి క్వశ్చన్లో 400 ml ఇచ్చాడు. అయితే అప్పుడు ఈ 25 పార్ట్స్ ఎంత అవుతుంది అన్నాడు, 25 పార్ట్స్ ఎంత అవుతుంది అన్నాడు, రైట్. సో ఎంత వస్తుంది అప్పుడు యాడ్ చేసింది కనుక్కోమన్నాడుగా. యాడ్ చేసింది కనుక్కోవాలంటే డిఫరెన్స్ ఎంత అండి, యాడ్ చేసింది కనుక్కోవాలంటే డిఫరెన్స్ అంటే 5 పార్ట్స్, సారీ యాడ్ చేసింది కనుక్కోమన్నాడు కాబట్టి 5 పార్ట్స్. 20 × 20 400, 5 × 20 100 ml. అంటే 100 ml యాడ్ చేస్తే వాళ్ళ రేషియోస్ చేంజ్ అయిపోతాయి, రైట్. క్వశ్చన్ చూడండి, పాలల్లో 5% నీరు ఉన్నది అంతేనా. సో మెథడ్ 1 చూడండి, మెథడ్ 1 పాలల్లో అంట సో 5% నీరు ఉందట. మిల్క్ ప్లస్ వాటర్ రేషియోలో మిల్క్ ఎంత ఉందట 95 ఉందట, వాటర్ ఎంత ఉందట 5 ఉందట. 10 లీటర్స్ పాలలో ఎంత పరిమాణంలో శుద్ధమైన పాలు కలిపితే మిశ్రమంలో 2% నీరు అవుతుందంట. ఈ 2% నీరు అవ్వడానికి మనము ఎంత శుద్ధమైన పాలు కలపాలి అన్నాడు, రైట్. ఎంత శుద్ధమైన పాలు కలపాలి అన్నాడు. సో ఇక్కడ ఏది యాడ్ చేస్తున్నాం మనము, ఏది యాడ్ చేస్తున్నాం, పాలు కలుపుతున్నాం కాబట్టి దీన్ని మనము బ్రాకెట్లో పెట్టుకోవాలి కదా. సో ఈ బ్రాకెట్లో డిఫరెన్స్ ఎంత 3 ఇక్కడ వేసుకోవాలి. బై ఇక్కడ చూడండి మనకు బేస్ ఎంత ఉంది ఇక్కడ, బేస్ 2 ఇంటూ మనకు యాక్చువల్ ఎంత ఇచ్చాడు, ఎన్ని లీటర్స్ ఇచ్చాడు 10 లీటర్స్ ఇచ్చాడు అంతే కదా. సో క్వశ్చన్లో మనకు 10 లీటర్స్ ఇచ్చాడు. సో ఏమవుతుంది మనకు అప్పుడు 2 5 ఎంత అండి. సో మనము 15 లీటర్స్ యాడ్ చేసినట్టయితే అది 5% నుండి 2%కి వస్తుంది. 15 లీటర్స్ యాడ్ చేసినట్టయితే 5% నుండి 2%కి వస్తుంది. అలా కాకుండా మెథడ్ 2లో రేషియోస్ ఈక్వల్ చేయాలి. మెథడ్ 2లో సేమ్ రేషియోస్ ఉంటాయి. M/W ఎంత ఉంది 95:5, సో 98:2. సో ఎందుకు ఈక్వల్ చేయాలి సార్ రేషియోస్ అంటే మనము మిల్క్ యాడ్ చేస్తున్నాం కాబట్టి వాటర్ కాన్స్టాంట్ ఉంటుంది కదా. సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 5 19s, సో 249s అంతేనా. సో అప్పుడు రేషియోస్ ఏమవుతాయి 19:1, 49:1. సో ఇక్కడ చూడండి ఈ రెండు రేషియోస్ సేమ్ ఉన్నాయి కదా, రెండు రేషియోస్ సేమ్ ఉన్నాయి. సో అప్పుడు మనము టోటల్ పార్ట్స్ ఎంత అండి, ఇవి 20 పార్ట్స్ 10 లీటర్స్ అయితే కదా, ఈ డిఫరెన్స్ ఎంత 30 పార్ట్స్ ఎంత అంటున్నాడు. 30 పార్ట్స్ ఎందుకు తీసుకున్నారు సార్ అంటే ఈ కొన్ని పార్ట్స్ యాడ్ చేయడం వల్లనే కదా మనకు 5% నుండి 2% చేంజ్ అయింది, రైట్. సో అప్పుడు ఎంత అవుతుందండి, అప్పుడు ఎంత అవుతుంది 10 × 30/20, 0 0 క్యాన్సల్,
సో 2 5s అంటే ఎంత 15 లీటర్స్. సేమ్ మనకు 15 లీటర్స్ వస్తుంది. మెథడ్ 1 మెథడ్ 2 2 మెథడ్స్ చెప్తున్నాను, మీకు ఏ మెథడ్ కన్వీనియంట్గా ఉంటుందో ఆ మెథడ్ వాడుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 50% ఆల్కహాల్ ఉన్న 9 ml షేవింగ్ లోషన్లో ఆల్కహాల్ గాఢత 30% తగ్గించడానికి ఎంత పరిమాణంలో నీరు కావలను అన్నాడు, కలపవలను అన్నాడు. చూడండి మెథడ్ 1 సేమ్ మెథడ్ 1లో చూడండి. సో మెథడ్ 1లో వాటర్ ఆల్కహాల్ తీసుకోండి. ఎంత ఉందట రేషియో 50:50 ఉంది. తర్వాత ఎంత 9 ml యాడ్ చేశాడంట, అంతేనా. సో 9 ml యాడ్ చేస్తే 9 ml యాడ్ చేస్తే ఏమైందంట, దాని రేషియో ఏమైందట, ఆల్కహాల్ గాఢత అంట 30కి పడిపోయిందంట కదా, రైట్. సో షేవింగ్ లోషన్లో ఆల్కహాల్ గాఢతను 30% తగ్గించడానికి ఎంత పరిమాణంలో నీరు కలపవలను అన్నాడు. ఎంత పరిమాణంలో నీరు కలపవలను అన్నాడు. సో ఏది కలుపుతున్నాం మనము, సో నీరు కలుపుతున్నాం కాబట్టి మనం నీరును బ్రాకెట్లో పెట్టుకోవాలి, అంతేనా. సో అప్పుడు ఈ బ్రాకెట్లో ఉన్న డిఫరెన్స్ ఎంత 20, ఈ 20 ఇక్కడ రాసుకోవాలి బై మనకు బేస్ ఎంత ఉందండి. సో బేస్ ఎంత ఉంది 30 ఉంది, అంతేనా. సో ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది 3 ఎంత 6 ml నీరు కలిపినట్లయితే మనకు వాటి పర్సంటేజ్ చేంజ్ అవుతుంది. సార్ మాకు సెకండ్ మెథడ్ కావాలనుకున్నారనుకోండి, సెకండ్ మెథడ్ చూద్దాము. సెకండ్ మెథడ్ ఏం చేయాలి, మెథడ్ 2లో రైట్. సో మెథడ్ 2లో ఏంటంటే ఈక్వల్ రేషియోస్ చేయాలి. ఈక్వల్ రేషియోస్ ఏది ఈక్వల్ రేషియోలు చేయాలి, నాన్ యాడింగ్ అంటే మనం దేన్ని యాడ్ చేయలేస్తున్నామో దాన్ని ఈక్వల్ రేషియో చేయాలి. సో ఇక్కడ చూడండి మనం వాటర్ ఈస్టు ఆల్కహాల్ రేషియోలో 50:50 70:30. ఇక్కడ ఏది యాడ్ చేస్తున్నాము, మనం వాటర్ యాడ్ చేస్తున్నాం కదా, బట్ ఇక్కడ ఆల్కహాల్ రేషియో చేంజ్ అయింది. ఆల్కహాల్ రేషియో ఎలా చేంజ్ అవుతుంది, చేంజ్ కాకూడదు కదా. సో మనం ఏం చేస్తామంటే 0 క్యాన్సల్. సో దీన్ని 3తో మల్టిప్లై చేస్తాం, దీన్ని 5తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఏమవుతుంది 15:15 35:15. సో అప్పుడు ఏమైంది, వాటర్ ప్లస్ ఆల్కహాల్ సేమ్ ఉన్నాయి. సో స్టార్టింగ్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి 30 పార్ట్స్ అంట. ఎంత ఇచ్చాడు వాడు 9 ml అయితే ఎంత యాడ్ చేస్తా అన్నాడు. ఇక్కడ ఎంత యాడ్ చేశాడు 20 పార్ట్స్ యాడ్ చేస్తే ఎంత అవుతా అంటున్నాడు, అంతేనా. సో 0 క్యాన్సల్. సో 3 × 3 ml 9 ml 3 × 3 ml 6 ml కదా. సో 2 మెథడ్స్ చెప్తున్నాను, ఈ 2 మెథడ్స్లో మీ ఏది కావాలో అది గ్రాస్ప్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి. 40% చక్కెర ఉన్న 3 లీటర్ చక్కెర ద్రావణానికి 1 లీటర్ నీరు కలిపినట్టయితే కొత్త మిశ్రమం చక్కెర శాతం ఎంత అన్నాడు, అంతేనా. సో ఇక్కడ 3 ml 3 లీటర్స్ ఉన్నాయంటండి. సో ఈ 3 లీటర్స్లో 40% చక్కెర ఉందంట, నెక్స్ట్ 60% అంట 60% వాటర్, అంతేనా, షుగరు వాటర్. సో 3% అంటే ఎంత అండి 1.2, వాటర్ ఎంత 1.8 అవుతుంది. నెక్స్ట్ ఏమన్నాడు 1 లీటర్ నీరు కలిపారంట +1, 1 లీటర్ నీరు కలిపినట్టయితే ఏమన్నాడు 1 లీటర్ నీరు కలిపినట్టయితే ఎంత అవుతుందంట, ఇక్కడ 1.2 ఇక్కడ 2.8. సో టోటల్ ఎన్ని పార్ట్స్ అండి, ఇది 4 లీటర్స్ అవుతాయి, అంతే కదా. ఈ 4 లీటర్స్లో చక్కెర శాతం ఎంత అంటున్నాడు. సో చక్కెర ఎంత అండి 1.2, అంతేనా. సో 1.2/4 × 100 ఎంత వస్తుంది అప్పుడు 4 అంటే 0.3 ఎంత అండి. అప్పుడు 0.3 × 100 అంటే ఎంత అండి 30%, అంతేనా. సో కొత్త మిశ్రమంలో చక్కెర ఎంత అండి 30%. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 20% నీరు గల ఒక రకం ద్రవము 35% నీళ్ళు గల రెండవ రకం ద్రవము ఉన్నాయి. 10 భాగములో మొదటి ద్రవంలోతోను అంటే ఈ 20%లో 10 భాగాలు తీసుకున్నానంట. అంటే ఈ 10 పార్ట్స్లో 20% ప్లస్ 4 పార్ట్స్లో 35% తీసుకుంటే ఆ రెండింటిని మిక్స్ చేస్తే కదా ఆ గ్లాస్లోని కొత్త మిశ్రమంలో నీటి శాతం ఎంత అన్నాడు. మిశ్రమంలో నీటి శాతం ఎంత అన్నాడు. సో అప్పుడు చూడండి ఏమవుతుంది 20% అంటే ఏమవుతుందండి, సో 2 అవుతుంది. 35% ఎంత అవుతుందండి
సో 35 అంటే 140 అంటే 1.4 బై 14 ఇంటూ 100 పర్సంటేజ్ అన్నది కాబట్టి 100. సో 3.4 బై 14 ఇంటూ 100 అంటే 7 ఇక్కడ ఎంత అండి 1.7. సో 1.7 అంటే 170 బై 7. సో ఎలా రాస్తామండి 170 బై 7ని? సో మనకు ఆల్రెడీ డైరెక్ట్ ఆన్సర్ ఉంది ఇక్కడ, బట్ మనం సొల్యూషన్ సాల్వ్ చేస్తున్నాం. ఆన్సర్ ఏంటండి మనది 24 2/7, ఎందుకంటే బై 7 ఉంది కాబట్టి. సో 2 14 అంటే ఎంత ఉందండి ఇక్కడ 30 ఉంటుంది. సో 4 సో 24 రిమైనింగ్ ఎంత అండి 2/7%. 24 2/7%. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కొంత పరిమాణం గల నేతిలో 60% శుద్ధమైన నెయ్యి. సో ఇక్కడంట సో గీ ప్లస్ వనస్పతి 60% ఉందంట, నెక్స్ట్ 40% వనస్పతి ఉందంట, అంతేనా? 10 కేజీల శుద్ధమైన నేతిని కలిపితే ఆ మిశ్రమంలో వనస్పతి నెయ్యి భాగము 20% అవుతుందంట. సో ఇక్కడ ఏమన్నాడు 80% అవుతుంది. సో 10 కేజీస్ ఎంత 10 కేజీ శుద్ధమైన నెయ్యిని కలిపాడంట. అప్పుడు ఆ మిశ్రమంలో వనస్పతి నెయ్యి భాగము 20% అవుతుంది. మొదట తీసుకున్న నేతి పరిమాణము ఎంత అన్నాడు. అంటే చూడండి, దీనికి 2 మెథడ్స్ ఉంటాయండి. సో సింపుల్ మెథడ్ చూడండి, ఎక్స్ అంటే టోటల్ పార్ట్స్, అంతేనా? ఎక్స్ అంటే టోటల్ పార్ట్స్. సో ఈ ఎక్స్లో అంట మనకి ఏది యాడ్ చేస్తున్నాడు, శుద్ధమైన నీరు యాడ్ చేస్తున్నాడు కాబట్టి మనం దాన్ని బ్రాకెట్లో పెట్టుకోవాలి. శుద్ధమైన నెయ్యి యాడ్ చేస్తున్నాడు కాబట్టి మనం దాన్ని బ్రాకెట్లో పెట్టుకుంటే ఈ డిఫరెన్స్ ఎంత అండి 20 బై ఈ బేస్ డిఫరెన్స్ ఎంత 20 ఈక్వల్స్ టు ఎంత యాడ్ చేస్తున్నాడు 10 kg యాడ్ చేస్తున్నాడు. సో అప్పుడు ఒరిజినల్గా ఎంత ఉందండి 20/20 అంటే 10 × 1 అంటే 10 kgs. సో పేన క్వశ్చన్ అంటే మనకి ఇంతకుముందు క్వశ్చన్స్లలో ఎంత యాడ్ చేస్తాడు కనుక్కోమన్నాడు. అప్పుడు మనకి ఇచ్చిన టోటల్ దాని నుండి మనం ఎంత యాడ్ చేసాడో కనుక్కున్నాం. బట్ ఇక్కడ ఎంత యాడ్ చేసాడో ఇచ్చాడు, ఒరిజినల్గా ఎంత ఉందో కనుక్కోమన్నాడు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక ద్రవముతో నింపిన జాడి బరువులో 25% బరువు ఖాళీ జాడిదే. కొంత ద్రావణాన్ని తీసివేస్తే జాడి దానిలోని మిగిలిన ద్రవమును కలిసి బరువు మొదటి బరువులో 50% ఉన్నది. ద్రవంలోని ఎంత భిన్నము భాగము తీసివేయబడింది అన్నాడు. రైట్. సో ఒక జాడి ఉందంట, ఒక ద్రవము ఏదో ఒక లిక్విడ్ ఉందంట, అందులో జాడిలో బరువులో 25% ఖాళీ జాడిదే అన్నాడు. అంటే జాడిది ద్రవంలో నింపిన జాడి బరువులో 25% దీందంట, లిక్విడ్ది 75% అంట. కొంత ద్రావణాన్ని తీసివేస్తే జాడి దాని మిగిలిన ద్రవము కలిసి బరువు మొదటి బరువు దాంట్లో 15% అయిందంట. 50 అయ్యాయట. ద్రవంలో ఎంత భిన్నము భాగము తీసివేయబడింది అన్నాడు. ద్రవంలో ఎంత భిన్న భాగము తీసివేయబడింది అన్నాడు. చూడండి ఇక్కడ రేషియో ఏమవుతుంది అన్నప్పుడు, సో మనకు రేషియో ఎంత వస్తుంది 1:3 1:1. రైట్. చూడండి టోటల్ ఎంత అండి, ఇప్పుడు మనకి ఇక్కడ ఇది జాడిది, ఇది లిక్విడ్ది. ఇక్కడ ఏమన్నాడు ద్రవంలోని ఎంత భిన్నము భాగము తీసివేయబడింది అన్నాడు. సో తీసివేసిన తర్వాత మొత్తం ఎన్ని పార్ట్స్ అండి, మొత్తము 2 పార్ట్స్. 2 పార్ట్స్లో ఎంత తీసేశారు 1 బై యాక్చువల్ ఎంత ఉంది, మొత్తం దాంట్లో 3/4 ఉంది, అంతేనా? సో దీన్ని ఎలా రాస్తాం మనము 4/3 × 2 రాస్తాము. సో అప్పుడు ఏమవుతుంది 2 అంటే 2/3 పార్ట్ ద్రవంలోని ఎంత భాగం తీసేశారంటే 2/3 పార్ట్ తీసేశారంట. 2/3 పార్ట్ తీసేశారట. రైట్. సో క్వశ్చన్కి వెళ్ళిపోయాం చూడండి. శుద్ధమైన పాలు ఉన్న ఒక పాత్రలో 20% భాగము పాలను తీసివేసి దాని బదులుగా అంతే పరిమాణము నీరు కలిపాడు. ఈ విధంగా 3 సార్లు ప్రక్రియ కొనసాగింది. 3వసారి ప్రక్రియ పూర్తి అయిన తర్వాత పాల స్వచ్ఛత ఎంత అన్నాడు. రైట్. సో 100% ఉన్నాయనుకోండి, ఇందులో 20% పాల భాగమును
తీసివేశాడంట. 20% తీసేస్తే 80% ఉంటుంది. మళ్ళీ ఇట్లానే 3 టైమ్స్ చేశాడంట. ఇలానే 3 టైమ్స్ చేసిన తర్వాత ఆ మూడోసారి ప్రక్రియ పూర్తి అయిన తర్వాత పాల స్వచ్ఛత ఎంత ఉందో అన్నాడు. 100% ఉంటే ఇప్పుడు ఎంత ఉందో అని అడుగుతున్నాడు. సో అంటే 100 ఇంటూ 80/100 ఇంటూ 80/100 ఇంటూ 80/100. సో జీరోస్ క్యాన్సల్. సో 0 0 0 క్యాన్సల్. సో 64 8 ఎంత అండి 512/100%. సో దీన్ని ఎలా రాయొచ్చు మనము 51.2% ప్యూర్ ఉందట. 51.2% ప్యూర్ ఉందట. సో అనదర్ 1 టైం అంటే మనము ఇక్కడ ఇంటూ 800 ఇంటూ 80% పెట్టుకోవాలి. సో ఇక్కడ ఏమన్నాడు 3 సార్లు అన్నాడు కాబట్టి 380s రాశాము. రైట్. క్వశ్చన్ చూడండి. ఒక కారులోని ఖాళీ ఇంధనం ట్యాంకును ఏ రకం పెట్రోల్తో పూర్తిగా నింపాడు. సో ఏ రకం పెట్రోల్తో పూర్తిగా నింపాడంట. రైట్. సో అప్పుడు ఇనిషియల్ ఎంత ఉంది 100 ఉంది. ట్యాంకు సగం ఖాళీ అయినప్పుడు బి రకం పెట్రోల్తో ఫస్ట్ ఏం చేశాడంట, ట్యాంకు ఖాళీ అయిన తర్వాత సో అంటే ఎంత 100/2 అంటే 50. సో ఇందులో బి రకం పెట్రోల్తో పూర్తిగా నింపాడు. సో బి రకం ఎంత ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుందండి 100 - 50 అంటే 50 ఉంటుంది. సో ఈ 50 నింపాడంట. మళ్ళీ సగభాగం ఖాళీ అయినప్పుడు సెకండ్ టైం అంట. సో ఏలో మళ్ళీ సగభాగం అంటే 50/2 అంటే 25. సో 25 ప్లస్ స్టార్టింగ్ ఎంత ఉందండి 50 ఎంత టోటల్ 75 అయింది. అంతేనా. సో మళ్ళీ సగభాగం ఖాళీ అయినప్పుడు ఏ రకం పెట్రోల్తో నింపాడు అంటే 75 అయింది కదా. అప్పుడు నెక్స్ట్ బి దాంట్లో సగం ఏమవుతుంది 50/2 అంటే ఎంత అవుతుంది 25 అవుతుంది. నెక్స్ట్ ఏమన్నాడు చూడండి. మళ్ళీ ఏమన్నాడు బి రకం పెట్రోల్ పూర్తవుతుంది. మళ్ళీ సగభాగం ఖాళీ అయినప్పుడు ఏ రకం పెట్రోల్తో నింపాడంట. సో మళ్ళీ సగభాగం ఖాళీ అంటే 75/2 ఎంత అండి 75/2 అంటే 37.5 అంతేనా 37.5 లీటర్స్ 37.5 లీటర్స్. సో బి 37.5 లీటర్స్ అంటే రిమైనింగ్ ఏ 37.5 లీటర్స్ అంటే రిమైనింగ్ బి ఎంత ఉంటుందండి. బి ఎంత ఉంది 50 సారీ రిమైనింగ్ ఎంత ఇక్కడ 25 ఉందిగా 25/2 + 50 ఎంత అవుతుందండి అప్పుడు 62.5 లీటర్స్. ఇప్పుడు ఏమన్నాడు ఏ రకం పెట్రోల్ ఎంత శాతం ఉన్నది అన్నాడు. ఏ రకం ఎంత ఉందండి 37.5% ఉంది. అంటే మనం లీటర్స్లో తీసుకున్నాము, దీన్ని మనం పర్సంటేజ్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఎంత ఉందండి 37.5% ఉంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక సంచిలో 25 పైసలని 25 పైసలు 600 నాణాలు ఉన్నాయంట. సో 25 పైసను మనం రూపీస్లో కన్వర్ట్ చేస్తే ఏం రాస్తామంటే 25/100 అంతేనా. సో అప్పుడు ఎంత అవుతుంది 1/4 అంతేనా. 4 అంటే ఇక్కడ ఎంత అవుతుంది 150 రూపీస్. ఇది 8 వాల్యూ 25 పైసే. నెక్స్ట్ ఏమన్నాడు 1200 కాయిన్స్ ఉన్నాయట. వీటిని మనం రూపీస్లో కన్వర్ట్ చేస్తే ఏమవుతుంది 50/100 అంతేనా. అంటే /2 అంటే ఇక్కడ ఎంత అవుతుంది 600 రూపీస్. ఇవేంటి 50 పైసే. అయితే ఏమన్నాడు ఇక్కడ ఈ 25 పైసే నాణాలలో 12% తీసేశాడట. అంటే 12% తీసేశాడంటే ఈ 1200 కాయిన్స్ 600 కాయిన్స్లో ఎంత తీసేశారంట 12% తీసేయంట. 600 కాయిన్స్లో 12% తీసేశాడంటే అప్పుడు మనకి ఎంత తీసేశాడండి 72 రూపీస్ తీసేశాడు అంతేనా. 72 కాయిన్స్ రిమూవ్ చేశాడు. రైట్. 72 కాయిన్స్ రిమూవ్ చేశాడు. మళ్ళీ ఇక్కడ ఏమన్నాడు ఇందులో అంట 50 పైసలో అంట 24 కాయిన్స్ రిమూవ్ చేశారంట. అంటే ఎంత 1200లో 24% అంటే ఎంత అండి
జీరో జీరో క్యాన్సిల్, ఏమొస్తుంది 288 కాయిన్స్ రిమూవ్ చేశాడు, 288 కాయిన్స్ రిమూవ్ చేశాడు. సో అప్పుడు ఏమన్నాడు, టోటల్ మనీ రిమూవ్డ్ కనుక్కోవాలి మనం. సో 72 అంటే ఎంత అండి ఇక్కడ, 72 కాయిన్స్ అంటే 72/50 25 పైసే కదా, 72/4 అంటే 18 రూపీస్ రిమూవ్ చేశాడు. ఇక్కడ 288 అంటే బై 2, సో బై 2 కదా, సో 50 ఇది 50 పైసే కాయిన్స్, ఇది ఎంత అండి 25 పైసే కాయిన్స్. సో అంటే ఎంత 144. సో టోటల్ కాయిన్స్ రిమూవ్డ్, టోటల్ కాయిన్స్ ఎంత రిమూవ్ చేశాడండి, 18 + 144 ఎంత 162 కాయిన్స్, సారీ 162 రూపీస్ రిమూవ్ చేశాడు. ఈ కాయిన్స్ కాదండి రూపీస్. క్వశ్చన్లో ఏమన్నాడు, సంచి నుంచి తొలగించిన డబ్బు శాతం ఎంత అన్నాడు. రైట్, సంచి నుంచి తొలగించిన డబ్బు శాతం ఎంత అన్నాడు. సో టోటల్ ఎంత అండి, సో రిమూవ్డ్ పర్సంటేజ్ కదా. సో టోటల్ ఎంత రిమూవ్ చేశాడు 162 బై టోటల్ ఎంత ఉన్నాయి మన దగ్గర, టోటల్ ఎంత ఉన్నాయి, ఒక కాయిన్ ఏమో ఒక కాయిన్ ఎంత ఉన్నాయండి, ఫస్ట్ కాయిన్లో ఎంత ఉన్నాయి 600 రూపీస్, ఇంకొకటి ఏమో 150 రూపీస్. సో టోటల్ ఎంత 162/750 × 100. సో 00 క్యాన్సిల్ ఇక్కడ, సో 15 5s, సో 5 2s, అప్పుడు ఏమవుతుంది 324/15. సో మనకు అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుంది అంటే 21.6% వస్తుంది, అప్రాక్సిమేట్లీ 21.6% వస్తుంది. సో చూద్దామండి 21.6% ఉందో. సో ఆప్షన్ సి ఇక్కడ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బియ్యం ధర 2% తగ్గిందంట. రైట్, సో బియ్యం ధర 2% తగ్గింది, 49 కేజీల బియ్యము ముందు రేటుతో కొనుగోలు చేసిన డబ్బుతో ఎన్ని కేజీల బియ్యము ఇప్పుడు కొనుగోలు చేయగలమో కనుక్కోండి అన్నాడు. రైట్, సో మనకి దీని ముందు ఒక లాజిక్ తెలియదు, ఎప్పుడైనా ప్రైస్ పెరిగినప్పుడు ఏమవుతుందండి, ప్రైస్ పెరిగినప్పుడు ఏమవుతుంది, క్వాంటిటీ తగ్గిపోతుంది, అంతేనా. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక యాపిల్ 1 యాపిల్ 20 రూపీస్ అయితే, ఓకే 1 యాపిల్ 20 రూపీస్ అయితే 100 రూపీస్కి ఎన్ని వస్తాయండి, 100 రూపీస్కి 5 యాపిల్స్ వస్తాయి కదా. అంటే ఇక్కడ ఫర్ సపోజ్ 1 యాపిల్ 25 రూపీస్ అనుకోండి, 100 రూపీస్కి ఎన్ని యాపిల్స్ వస్తాయండి, 4 యాపిల్స్ వస్తాయి. రైట్, సో చూడండి ఇక్కడ యాజ్ ది ప్రైస్ ఇంక్రీజెస్, రైట్, సో ఇక్కడ ప్రైస్ తక్కువ ఉంది, యాపిల్స్ ఎక్కువ ఉన్నాయి, అంతేనా. సో ఇక్కడ ప్రైస్ ఎక్కువ ఉంది, యాపిల్స్ తక్కువ ఉన్నాయి, అంటే ప్రైస్ అండ్ క్వాంటిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, అంతేనా. సో ప్రైస్ పెరిగినప్పుడు అయితే మన క్వాంటిటీ తగ్గుతుంది. సో దాన్ని బట్టి క్వశ్చన్ చూడండి, అప్పుడు ఏమవుతుంది, రేషియోస్ ఏమవుతాయి, A:B ఉన్నాయి అనుకోండి, B:A అవుతాయి రేషియోస్, అంతే కదా. సో దీన్ని బట్టి మనం క్వశ్చన్ చేద్దాం చూడండి. క్వశ్చన్ ఏమన్నాడు, ప్రైస్ అంటే 2 రూపీస్ తగ్గిందట. ఫర్ సపోజ్ ప్రైస్ రేషియో 100:2% తగ్గిందంటే 98 అవుతుంది, దీన్ని క్యాన్సిల్ చేస్తే సో 50:49. సో ఏమన్నాడు ఇక్కడ, రేషియోస్ రివర్స్ అయిపోతాయి కదా, క్వాంటిటీ కనుక్కోవాలనుకుంటే రేషియోస్ ఏమవుతాయి 49:50 అవుతాయి. నెక్స్ట్ ఏమన్నాడు, 49 కేజీ బియ్యము ముందు రేటుతో కొనుగోలు చేసిన డబ్బుతో ఎన్ని కేజీల బియ్యము ఇప్పుడు కొనుగోలు చేయగలము అన్నాడు. సో ఇక్కడ 49 అంటే స్టార్టింగ్తో చేశాడంట, సో 49 స్టార్టింగ్తో చేశాడట, అయితే ఇక్కడ ఎన్ని కేజీల బియ్యం కొనుక్కోవచ్చు అని అడుగుతున్నాడు. సో 49 × 1 50 × 1 ఏంటండి. సో ప్రైస్ తగ్గిన తర్వాత మనము 50 కేజీస్ బియ్యం కొనుక్కోవచ్చు, ప్రైస్ తగ్గిన తర్వాత మనము 50 కేజీస్ బియ్యం కొనుక్కోవచ్చు, ప్రైస్ తగ్గిన తర్వాత 50 కేజీ బియ్యం కొనుక్కోవచ్చు. సో ఆన్సర్ ఏంటండి ఇక్కడ
ఆన్సర్ 50 kg. ఒకవేళ ఎన్ని కేజీల బియ్యం ఎక్కువ కొనుక్కోవచ్చు అన్నాడు అనుకోండి, ఎన్ని కేజీల బియ్యం ఎక్కువ కొనుక్కోవచ్చు అంటే, సో 50 - 49 ఎన్ని కేజీలు? 1 kg. 1 kg బియ్యం ఎక్కువ వస్తుంది మనకు 2% ప్రైస్ తగ్గడం వల్ల. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గోధుమ ధర 21% తగ్గడం వల్ల 100 రూపాయలకు అదనంగా 10.5 kgs కొనడానికి సాధ్యమైంది. తగ్గించగా ఇప్పుడు గోధుమ ధర ఎంత అన్నాడు. సో లాజిక్ చూడండి, 100 రూపీస్లో 21% ఎంత అండి? సో 100 రూపీస్లో 21% అంటే 21 రూపీస్, అంతేనా? సో ఈ 21 రూపీస్ తగ్గాయట. సో తగ్గడం వల్ల ఏమైందంట, 10.5 kgs కొనడానికి సాధ్యమైందంట. 10.5 kgs కొనడానికి సో సాధ్యమైంది. అప్పుడు ఏమంటున్నాడు, తగ్గించగా ఇప్పుడు గోధుమ ధర ఎంత అన్నాడు. తగ్గించగా ఇప్పుడు గోధుమ ధర ఎంత అన్నాడు. సో తగ్గించగా గోధుమ ధర అంటే సో కేజీ రూపీస్ పర్ కేజీ, అంతేనా? సో రూపీస్ పర్ కేజీ. సో రూపీస్ పర్ కేజీ అంటే 21/10.5. సో అప్పుడు ఏమవుతుంది 210/10 105 అంటే ఏమవుతుంది 2 రూపీస్. తగ్గించగా దాని ధర ఎంత? 2 రూపీస్, రైట్? సో మనకు తగ్గించక ముందు ధర ఎంత అని అడుగుతాడు. అప్పుడు కూడా అది కూడా కనుక్కోవచ్చు. తగ్గించక ముందు ధర ఎంత అంటే అది కూడా కనుక్కోవచ్చు, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవాలి. 30% ధర పెరగడం వల్ల 7.80కు 3 గుడ్లు తక్కువ వచ్చినాయట, అంతేనా? డజన్ గుడ్లకు ఇప్పటికీ రేటు ఎంత అన్నాడు. చూడండి, 7.8%లో 30% ధర పెరిగిందట. అంటే ఎంత 30% ఇందులో? సో 0 క్యాన్సిల్. ఇక్కడ ఏమవుతుందండి, సో 7.80ని మనం బై 100 ఇంటూ 3/10 రాయొచ్చు. 0 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 78 3s ఎంత అండి? 24 సో 24 to 21 to 23. అప్పుడు ఎంత ఉంది? సో 234/100 అంటే ఎంత వస్తుందండి? 2.34, అంతేనా? సో అప్పుడు రేట్ ఎంత పెరిగింది? 2.34 పెరిగిందట. సో మన క్వశ్చన్లో ఏమన్నాడు, 3 గుడ్లు తక్కువ వచ్చినాయట. ఆ రేటు పెరగడం వల్ల 3 గుడ్లు తక్కువ వచ్చినాయట. అయితే 2.34 రేటు పెరగడం వల్ల అతనికి 3 గుడ్లు తక్కువ వచ్చాయి, 3x తక్కువ వచ్చాయట. అయితే 12 గుడ్లు ఇప్పటి రేట్ ఎంత అంట అన్నాడు. సో 12 గుడ్లు రావడానికి ఇప్పటికి రేట్ ఎంత అని అడుగుతున్నాడు, అంతేనా? సో 12 గుడ్లు రావడానికి ఇప్పటికి రేట్ ఎంత అని అడుగుతున్నాడు. సో దీన్ని ఎలా రాస్తాం మనము? 12 ఇంటూ 2.34/3. సో 4 4s. సో అప్పుడు ఎంత వస్తుందండి మనకు? 48 అంటే 9.36. సో డజన్ ఎగ్స్కి ఎంత అవుతాయట అంటే 9.36 అవుతాయట అండి. డజన్ ఎగ్స్కి 9.36 అవుతుంది, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చక్కెర ధర 10% తగ్గడం వల్ల 279కు శారద్ 6.2 kgs ఎక్కువ కొనగలిగాడు. కేజీకి మొదటి ధరకు తగ్గించిన ధరకు తేడా ఎంత అన్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు, డిఫరెన్స్ బిట్వీన్ ఒరిజినల్ ప్రైస్ అండ్ రెడ్యూస్డ్ ప్రైస్ అని అడుగుతున్నాడు కదా. చూడండి, 279లో ఎంత తగ్గించాడట? 10% తగ్గించాడట. అంటే ఎంత అవుతుంది అప్పుడు? సో 0 క్యాన్సిల్ అంటే ఎంత? 27.9 రూపీస్. ఎంత తగ్గాయి? 27.9 రూపీస్ తగ్గాయి. అప్పుడు అతనికి ఎంత ఎక్కువ వచ్చాయట? 62 kgs ఎక్కువ వచ్చాయట. అంటే చూడండి, రూపీస్ పర్ కేజీ. సో 27.9/6.2. సో ఎంత వస్తుందండి? పాయింట్ క్యాన్సిల్ అవుతుంది. 217/62 అంటే 62 4s ఎంత వస్తుందండి? 62 4s 248. 62 4s 248 వస్తుంది, అంతేనా? పాయింట్. సో 248 అంటే రిమైనింగ్ ఎంత ఉంటుందండి? 79 అంటే 48 50. సో 21 ఉంటుందా? 31 ఉంటుంది. సో 31 అంటే 0.5 అంటే రెడ్యూస్డ్. ఇది రెడ్యూస్డ్ ప్రైస్.
సో రెడ్యూస్డ్ ప్రైస్ ఏమో 4.5 per kg. సో మన ఇక్కడ రేషియో చెప్పాను ఇంతకుముందు, గుర్తుందా మీకు? సో ప్రైస్ ఎంత తగ్గిందంట, 100 నుండి 10% తగ్గిందంటే 90 అయిందంట, అంటే 0 క్యాన్సిల్ కదా. సో ఇదేమో ఒరిజినల్ ప్రైస్, ఇదేమో రెడ్యూస్డ్ ప్రైస్ కదా. సో ఇక్కడ రెడ్యూస్డ్ ప్రైస్ మనకి ఎంత వచ్చింది, 4.5 వచ్చింది. అప్పుడు ఒరిజినల్ ప్రైస్ ఎంత అవుతుందండి? సో 9 × 0.5, 10 × 0.5 ఎంత అవుతుంది, 5 అవుతుంది. బట్ క్వశ్చన్లో ఏమన్నాడు, వీటి డిఫరెన్స్ ఎంత అంటున్నాడు. డిఫరెన్స్ ఎంత అండి, 0.5. వీటి డిఫరెన్స్ 0.5. ఇప్పుడు ఆన్సర్ ఎంత అండి, ఆప్షన్ ఏ, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పరీక్షలో 34% విద్యార్థులు మ్యాథమెటిక్స్లోను, 42% మంది ఇంగ్లీష్లోను తప్పారు, రైట్. సో చూడండి, ఒక పరీక్ష ఉందంట, అందులో అంట 34% ఏమో మ్యాథమెటిక్స్లో, 42% ఏమో ఇంగ్లీష్లో తప్పారట. 20% మంది విద్యార్థులు 2 సబ్జెక్ట్స్లోనూ తప్పినట్లయితే, సో రెండిట్లలో 20 తప్పారట. సో చూడండి, ఇక్కడ ఇందులో 20 తప్పారు, ఇక్కడ 34 తప్పారు. అంటే వీళ్ళు ఇందులో ఉంటారు కదా, సో వీళ్ళు ఇందులో ఉంటారు కాబట్టి మనకు 34 ఓన్లీ మ్యాథ్స్ ఎంత అవుతారండి, 34 - 20 ఎంత, 14%. నెక్స్ట్ ఓన్లీ ఇంగ్లీష్ ఎంత అవుతారండి, 42 - 20 ఎంత, 22 ఓన్లీ ఇంగ్లీషు, ఇది 14% ఓన్లీ మ్యాథ్స్. నెక్స్ట్ ఏమన్నాడు, 2 సబ్జెక్టులో కూడా పాస్ అయిన విద్యార్థుల శాతం ఎంత అన్నాడు. 100%లో ఎంతమంది ఫెయిల్ అయ్యారు, ఓన్లీ 14 మ్యాథ్స్ ప్లస్ 22 ఇంగ్లీషు, రెండిట్లలో ఫెయిల్ అయిన వాళ్ళు 20. సో అప్పుడు పాస్ అయిన వాళ్ళు, రెండిట్లలో పాస్ అయిన వారు 100% మైనస్ ఇది ఎంత అవుతుందండి, సో 40 to 56%. సో ఈ డిఫరెన్స్ ఎంత, 44% అంట 2 సబ్జెక్టులో కూడా పాస్ అయిన విద్యార్థుల శాతం. 44 అనేది రైట్, రెండిట్లలో పాస్ అయిన విద్యార్థుల. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. న్యూస్ పేపర్ ఎక్స్ను 40% మంది, న్యూస్ పేపర్ వైను 50% మంది చదువుతారు. 10% మంది రెండింటిని చదివితే, రైట్. సో 10% అంటే రెండింటిని చదువుతారట, 10% రెండింటిని చదువుతారు. సో ఇక్కడ న్యూస్ పేపర్ వైను 50% అంటే, సో 40% ఏమో ఓన్లీ 40% వై చదువుతారు. ఇక్కడ 40% ఏమో ఎక్స్ అంటే ఓన్లీ 30% చదువుతారు. సో ఈ రెండు కలిపితే 40 అవుతుంది, ఈ రెండు కలిపితే 50 అవుతుంది. ఏమన్నాడు, రెండింటిలోనూ ఏ పేపర్ను చదివిన వారి శాతం ఎంత అన్నాడు. ఏ పేపర్ చదవాలి అంటే చూడండి, సో 100 మైనస్ ఎంత అండి, 30 + 10 + 40, 30 + 10 + 40, 100 మైనస్ ఎంత వస్తుంది, సో 40 + 40 ఎంత అండి, సో ఎంత వస్తుంది మనకు 20% మెంబర్స్ అంట ఏ పేపర్ను కూడా చదవరట. 20% మెంబర్స్ ఏ పేపర్ను చదవరు. ఆన్సర్ ఏంటండి, 20%, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక స్కూల్లోని 450 మంది విద్యార్థులలో 175 మంది క్రికెట్ ఆడతారట. సో 50 మంది ఫుట్బాల్ ఆడతారు, ఈ క్రికెట్ ఈ రెండింటినీ ఆడరు. సో ఫుట్బాల్ క్రికెట్ రెండు ఆడే విద్యార్థుల సంఖ్య ఎంత అన్నాడు. ఇక్కడ క్వశ్చన్ రాంగ్ ఉందండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 450 విద్యార్థుల్లో అంట 175 క్రికెట్ ఆడతారట. మరి ఫుట్బాల్ ఆడే వాళ్ళు ఎవరండి. సో యాజ్ పర్ అంటే ఇంగ్లీష్ మీడియం ఆర్ఎస్ఆర్ఎల్ ఇంగ్లీష్ మీడియం బుక్లో అంటే ఇది ఎంత ఇచ్చారంటే 325 ఫుట్బాల్ ఇచ్చారు, 325 ఫుట్బాల్ అంతేనా. సో 325 ఫుట్బాలు, 175 క్రికెట్ కదా. సో టోటల్ ఎంత అండి, 500. ఇక్కడ ఏమన్నాడు, 50 మంది ఫుట్బాల్ కానీ క్రికెట్ ఆడరు, ఫుట్బాల్ క్రికెట్ రెండు ఆడే విద్యార్థుల సంఖ్య ఎంత అన్నాడు. రెండు ఆడే విద్యార్థుల సంఖ్య ఎంత అన్నాడు. చూడండి 450లో అంట మొత్తం టోటల్ 450 కదా, అందులో ఎంతమంది ఆడేట్లేదు, 50 మంది ఆడేట్లేదు అంటే 400 మెంబర్స్ ఆడుతున్నారు కదా. సో ఇక్కడ ఎంత 500 మెంబర్స్, ఎంత ఎగ్జిట్ ఉందండి అంటే ఎంత ఎక్కువ మంది ఉన్నారు. ఈ 100 మంది రెండు ఆడతారట, ఈ 100 మంది బోత్ విల్ ప్లే క్రికెట్ అండ్ ఫుట్బాల్, రైట్.
బోత్ విల్ ప్లే క్రికెట్ అండ్ ఫుట్బాల్. వీటి మధ్య డిఫరెన్సే ఈ రెండు గేమ్స్ ఆడేవాళ్ళవి. రైట్, ఆన్సర్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక హోటల్లో 60% మంది శాకాహారాన్ని, 30% మంది మాంసాహారాన్ని, 15% మంది 2 రకాల ఆహారాన్ని భోజనం తీసుకుంటే అన్నాడు. సో 96 మంది ఉన్నప్పుడు వారిలో ఈ రెండిట్లో ఏ రకం భోజనం కూడా చేయని వారు ఎంతమంది అన్నాడు. ఓకేనా, చూడండి. హోటల్లో అంట 15% మంది 2 రకాల ఆహారాన్ని భోజనం తీసుకుంటే 15% అంటే 2 రకాలుగా తీసుకుంటారట. సో వెజిటేరియన్ అంట 60% ఉన్నారు, నాన్ వెజిటేరియన్ 30% ఉన్నారు. ఈ 15%లో 2 కలిపి తిన్నారంటే ఇక్కడ ఎంత వస్తుంది? 30 - 15 అంటే 15% వచ్చింది. ఇక్కడ 60 - 45 అంటే 60 - 15 అంటే 45%. ఇది ఓన్లీ వెజిటేరియను, ఇది ఓన్లీ నాన్ వెజ్ కదా. సో అయితే ఏమన్నాడు? 15% మంది 2 రకాల ఆహారాన్ని భోజనం తీసుకుంటే మొత్తం ఎంతమంది ఉన్నారట? 96 మంది ఉన్నారు. టోటల్ 96 మెంబర్స్ ఉంటే వారిలో ఈ రెండింటిలో ఏ రకం భోజనం కూడా చేయని వారి శాతం ఎంత అన్నాడు. ఫర్ సపోజ్ 100% తీసుకుంటే 100%లో అంట సో మొత్తం ఎంత భోజనం చేసేవారు? 45 + 15 + 15 ఎంత అండి? సో ఇది ఎంత అవుతుంది? 60, 75. సో 100% - 75% ఎంత అండి? 25% అంట. 25% మంది ఏది కూడా తినరంట. అంటే సో వాళ్ళు నైదర్ దే ఈట్ వెజ్ నార్ నాన్ వెజ్, అంతేనా. సో ఈ 25% మెంబర్స్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే 96లో 25% ఎంత ఏంటండి? సో 96 × 25/100 అంటే 1/4, 4, 24. సో 24 మంది అంట ఏ రకం భోజనం కూడా చేయనివారంట. ఆన్సర్ ఎంతండి? ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 600 మంది బాలురు ఉన్న ఒక హాస్టల్ ప్రతివాడు హాకీ కానీ ఫుట్బాల్ కానీ 2 కానీ ఆడతాడు. 75% హాకీ, 45% ఫుడ్ ఆడినట్టయితే 2 ఆడేవారి సంఖ్య ఎంత అన్నాడు. రైట్, సో ఇక్కడ చూడండి. 75 ఏమో హాకీ ఆడతారంట, ప్లస్ 45 ఏమో ఫుట్బాల్ ఎంత మంది ఆడతారంట? 45. ఈ 2 కలిపితే ఎంత అండి? 2 కలిపితే 120% వస్తుంది. బట్ యాక్చువల్లీ మనకు 100% ఉండాలి. సో ఎంత ఎగ్జిడ్ అయింది? 20% ఎగ్జిడ్ అయింది. అంటే ఈ 20% దే ప్లే బోత్ ఫుట్బాల్ అండ్ హాకీ. ఏమడుతున్నాడు? అప్పుడు 100% అనేది 600 అయితే 20% అంటే ఆ 2 ఆడేవారి సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. ఏమవుతుంది అప్పుడు? 25 రైట్. సో 5 120s అంతేనా. సో 120 మెంబర్స్ అంట ఆ 2 ఆడతారంట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక ఆఫీస్లో 72% వారు పనివారు టీని, 45% కాఫీని ఇష్టపడతారు. ప్రతి పనివాడు టీ కానీ కాఫీ కానీ ఇష్టపడుతూ 40 మంది రెంటిని కూడా ఇష్టపడితే ఆఫీస్లో మొత్తం పనివారు శాతం ఎంత అన్నాడు. సో టీని ఎంతమంది? 72% అంట, ప్లస్ కాఫీని ఎంతమంది? 44% అంట. సో టోటల్ ఎంత అండి? సో టోటల్ ఎంత వస్తుంది? 116%. బట్ మనకు 100% ఉంటుంది. ఈ డిఫరెన్స్ ఎంత వస్తుంది అప్పుడు? 16%. ఈ 16% ఏంటండి? దే లైక్ బోత్ కాఫీ, టీ అండ్ కాఫీ. సో వాటి రేషియో వాటిని ఎంత ఇచ్చాడు? 40 మెంబర్స్ ఇచ్చాడు. అంటే 16% 40 అయితే టోటల్ ఎంతమంది అన్నాడు కాబట్టి 100% ఎంత, అంతేనా. సో 4 4s 4 25s. సో 4 × 10 40, 25 × 10 250. సో టోటల్ ఎంతమంది ఉన్నారు? 250 మెంబర్స్ ఉన్నారు. రైట్, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పరీక్షలో సివిక్స్లో 65%, హిస్టరీలో 60%, 2 సబ్జెక్టుల్లో 40% మంది విద్యార్థులు పాస్ అయినవారు. రైట్, సో చూడండి. సివిక్స్, హిస్టరీ రెండింటిలో కలిపి ఎంతమంది అంట? 40% అంట. సివిక్స్లో 65% అంట. అంటే రిమైనింగ్ ఇక్కడ 40 మెంబర్స్ ఉన్నారుగా, ఆల్రెడీ ఎంత? ఇంకా 25%.
ఓన్లీ సివిక్స్లో 25%, హిస్టరీలో 60% అంటే 20% ఓన్లీ హిస్టరీ, అంతేనా. ఆల్రెడీ ఇక్కడ 40 మెంబర్స్ ఉన్నారు. అయితే 90 మంది విద్యార్థులు హిస్టరీ సివిక్స్ రెండింటిలోనూ తప్పితే మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అన్నాడు. సో మొత్తం తప్పితే అంటే 100% దాంట్లో తప్పిన వాళ్ళు ఎంత అండి? సో 25, 40 + 20. సో వీళ్ళెవరు? పాస్ అయిన వాళ్ళు, అంతేనా. సో 100%లో అంటే మనకు ఫెయిల్ అయిన వాళ్ళని తీసుకుంటున్నాం. సో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత అండి? 100 - 65, 85%. ఎంత? 15%. సో మనకేమన్నాడు? 15% అంటే ఎంతమంది ఇచ్చాడు ఫెయిల్ అయిన వాళ్ళు? 15% 90 అయితే మొత్తం ఎంత అంటే 100% ఎంత అనుకున్నాడు. సో 15 × 6 15 90. సో 100 × వార్ ఎంత? 600 మంది. సో మొత్తం ఎంతమంది ఉన్నారంట? 600 మంది విద్యార్థులు ఉన్నారట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయాం చూడండి. సో ఒక పరీక్షలో ఒక సబ్జెక్ట్లో 35%, రెండో సబ్జెక్ట్లో 42%, ఆ రెండు సబ్జెక్టులలో 15% మంది విద్యార్థులు ఫెయిల్ అయిన వారట, అంతేనా. సో చూడండి, సో రెండిట్లలో ఫెయిల్ అయిన వారు ఎంత? 15% అంట. సో ఇది ఫస్ట్ సబ్జెక్టు, ఇది సెకండ్ సబ్జెక్టు. సో ఇందులో ఫెయిల్ అయిన వారు 15 అంట. సో టోటల్ ఎంత? 35% అంటే ఈ డిఫరెన్స్ ఎంత అండి? 20%. ఓన్లీ ఇందులో ఫెయిల్ అయిన వాళ్ళు. నెక్స్ట్ 42% అంటే ఓన్లీ ఇందులో ఫెయిల్ అయిన వాళ్ళు. నెక్స్ట్ ఏమన్నాడు? టోటల్ 100% 2500 అంటే మొత్తము 2500 మంది హాజరైతే ఏదో ఒక సబ్జెక్ట్లో మాత్రమే పాస్ అవుతూ రెండింటిలో పాస్ అవ్వని వాళ్ళు అంటే ఏంటండి? వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు పాస్ అయిన వాళ్ళు. ఇక్కడ రిమైనింగ్ ఎంత అండి? 47%. రైట్. సో ఈ 47% ఎంత అని అడుగుతున్నాడు, అంతేనా. సో 2500 × 47/100, 0 క్యాన్సిల్. సో 47 25 ఎంత వస్తుందండి? 5 5s, సో 35, సో 235. నెక్స్ట్ 47 2s 94, అంతేనా. సో 5 7 11. సో టోటల్ ఎంత అండి? సో 1175 మెంబర్స్ అంట ఏదో ఒక సబ్జెక్ట్లో మాత్రము పాస్ అవుతూ రెండిట్లో కూడా పాస్ అవ్వని విద్యార్థుల సంఖ్య ఎంత అంటే 1175. రైట్. సో దీంతో మనకు పర్సంటేజ్ అంటే శాతాలు చాప్టర్ క్లోజ్ అయిందండి. సో నెక్స్ట్ సెషన్లో మనం నెక్స్ట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ టైమ్. స్టే సేఫ్ ఎట్ హోమ్. స్టే సేఫ్.